హాయ్ అండి. మనకు సమ్మర్ వచ్చేస్తుంది కదా, ముందుగానే మీరు ఈ విధంగా డైట్ ప్లాన్ చేశారంటే అసలు డిహైడ్రేషన్ అనేదే ఉండదండి. డైట్ ప్లానింగ్ అనేది సమ్మర్లో కంపల్సరీ మంచిగా చేసేసుకోండి. దానికోసం నేను కొన్ని వీడియోస్ కూడా పెడుతుంటాను. ఈ వీడియో కూడా అండి ఇది సమ్మర్ స్పెషల్గా మీకు నేను చేసి చూపిస్తున్నాను. చేయటం కూడా చాలా ఈజీనే, సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది. పిల్లలు పెద్దలు మన ఇంటిల్లి పాది ఇష్టంగా తినేయచ్చండి. ఈ విధంగా తీసుకొని ప్రతిరోజు ఒక కప్పు తీసుకున్నారంటే అసలు మీకు డిహైడ్రేషన్ అనేది ఉండదు. సమ్మర్లో ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు. అది ఎలా ఏంటి దాని వివరాలు, దాని ప్రాసెస్ అంతా మీకు సింపుల్ మెథడ్లో చూపిస్తాను, నోట్ చేసుకోండి. అందుకోసం మనం సొరకాయ ఉంటుంది కదండి, సొరకాయని ఒక కప్పుని ఈ విధంగా గింజలు లేకుండా తురిమేసుకోండి. తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు పెరుగు తీసుకోండి. ఆ పెరుగుల్ని ఇప్పుడు మనం తురిమిన సొరకాయ తురుము ఒక కప్పు వేసేసుకోండి. దీంట్లోనే కొంచెం పసుపు వేసేసుకొని దీంట్లో పెప్పర్ పౌడర్ అండి, పెప్పర్ పౌడర్ కొంచెం ఎక్కువనే వేసేసుకోండి. సరిపడా సాల్ట్ వేసేసండి. ఇదంతా ఒకసారి కలిపేసుకోండి. మనకు సొరకాయ అనేది కూడా సమ్మర్లో ఎక్కువ సార్లు వీలైన కాడికి మీరు యూజ్ చేసేయండి. ఇప్పుడు ఈ విధంగా కన్సిస్టెన్సీ మనకు చూసారు కదా, పాయసం లెక్క వచ్చేస్తుంది సింపుల్గా. దాన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం మూకుడు పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. కాగాక తాలింపు గింజలు మన తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసేసుకోండి. కొంచెం ఇంగు వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి. దీన్నన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఆ తురిమిన సొరకాయ తురిమిల దాంట్లో ఇది వేసేసుకోండి. అంతే, సింపుల్ మెథడ్స్లో అసలు ఎంతో బాగుంటుందో. ఉట్టిగిని తినేయచ్చండి. మనం ఒక కప్పు అంటాం కానీ తిన్న తర్వాత ఇంకో కప్పు కూడా తింటాం, అంత బాగా వస్తుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.